మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలలో భాగంగా ఈరోజు మన తిలక్ నగర్ బస్తీలో ఏవైతే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశారో 200 యూనిట్ల లోపు ఉచితంగా కరెంటు పేద ప్రజలకు ఇస్తామని వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్న విధంగా ఈరోజు మన బస్తీలో ఏడీ గారు వారి స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిది కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరి తొందరలో మరి వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల లోపు ఏ అయితే గృహ అవసరాలకు కరెంటు వినియోగిస్తారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రతి నెల కరెంటు సరఫరా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఆయన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన మరి 2 రోజుల లోపే 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. మరి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానివ్వండి, అదేవిధంగా 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి అవి అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా తొందరలో మిగతా 3 పథకాలు కూడా మరి అమలు చేస్తామని మొన్న క్యాబినెట్లో నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బస్తీలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఈ పథకం ద్వారా మరి వారికి ఎంతో కొంత ప్రతి నెల మరి డబ్బులు ఆదా అవుతుందని ఈ సందర్భంగా ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు స్వీట్లు పంచుకొని సంబరాలు కూడా జరుపుకోవడం జరిగింది. మేమందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులం అందరం కూడా గవర్నమెంట్ ఆదేశానుసారము మా ఎలక్ట్రిసిటీ టీఎస్ఎస్పీ స్టాఫ్ అందరము ఒక కమ్యూనిటీ హాల్లో ప్రోగ్రాం పెట్టుకొని అందరికీ బిలో పావర్టీ ఉన్న వాళ్ళకు 200 యూనిట్స్ వరకు కరెంటు ఫ్రీ అనే గృహజ్యోతి స్కీమ్ అమలు చేయడానికి అందరి అప్లికేషన్ మేము రిసీవ్ చేసుకుంటున్నాం.